హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం సాయి రామ్ శంకర్ యాక్ట్ చేసిన వై దరువై మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు. నాకైతే మూవీ అయితే నచ్చలేదు. లైక్ మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తారు. లైక్ ఒక రొటీన్ కమర్షియల్ సినిమా. లైక్ ఈ మూవీలు చెప్పాలంటే అసలు 2024లో రావాల్సిన మూవీ అయితే కాదు, అసలు 20 years బ్యాక్ రావాల్సిన మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మన హీరో ఏం పనిపాటు చేయడనమాట. సో తను కామారెడ్డిలో అయితే ఉంటాడనమాట, కరీంనగర్ డిస్ట్రిక్ట్లో. సో ఇంట్లో ఉన్న ప్రెషర్ వల్ల తను సిటీకి అయితే వస్తాడు జాబ్ చేద్దాం అని చెప్పి. ఆయనకు వచ్చిన తర్వాత హీరోయిన్ చూడడం, హీరోయిన్తో ప్రేమలో పడడం, ఆ తర్వాత ఒక ఫేక్ సర్టిఫికేట్ స్కామ్ అనేది ఉంటుంది. సో అది విలన్స్ అయితే చేస్తుంటారు. సాయి రామ్ శంకర్ దానికి ఎలా కనెక్ట్ అయ్యాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఏ మూవీ అయినా సరే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉంటాయి, బట్ ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ కంటే మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. లైక్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ మూవీలో స్టోరీ అనేది సరిగ్గా ఉండదు అసలు. లైక్ ఇలాంటి ఒక స్టోరీని అసలు 20 years బ్యాక్ రావాలి. లైక్ ఇది ఒక పక్కా కమర్షియల్ సినిమా అనమాట. లైక్ డ్యాన్స్, ఫైట్స్, కామెడీ, యాక్షన్, అందులో ఒక విలన్ చేసి ఒక పన్ను. సో హీరో విలన్ని ఎలా ఎదిరించాడని చెప్పి ఒక రొటీన్ కమర్షియల్ ఫామ్లో. బట్ ఇలాంటి ఒక సినిమాలు ఇప్పుడు నడుస్తాయా అని చెప్పి పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత లైక్ ఆడియన్స్ మైండ్ సెట్ అయితే చేంజ్ అయిపోయింది. సో అందరు ఇప్పుడు కొంచెం థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీస్, హారర్, థ్రిల్లర్ ఇలా డిఫరెంట్ జానర్స్ అంటే ఎక్స్ప్లోర్ అవుతున్నారు. సో రొటీన్ కమర్షియల్ సినిమా లైక్ మన బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే ఒక సినిమా చూడాలి అంటే ఈ సినిమా అయితే చూడాలి. సో ఇలాంటి ఒక సినిమాని ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి చూస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సరే స్టోరీ ఎలా ఉన్నా సరే, బట్ స్క్రీన్ ప్లే వర్కౌట్ అయిందా అంటే అసలు అదే వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు జవాన్ మనం మూవీ చూసుకుంటే కనుక లైక్ షారుఖ్ ఖాన్ అట్లీ కాంబినేషన్ వచ్చిన మూవీ. సో ఆ మూవీ స్టోరీ అయితే సింపుల్, బట్ తెరకెక్కించిన విధానం అయితే బాగుంది. బట్ ఈ మూవీలో స్టోరీ మనం చూసుకోవడం కానీ స్టోరీ సరిగ్గా లేదు, అండ్ స్క్రీన్ ప్లే కూడా అయితే ప్రాపర్గా లేదనమాట. సో స్టార్టింగ్ 10 minutesలోనే మనకి మూవీ అయితే ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది, అండ్ స్టార్టింగ్ 10-15 minutesలోనే మనకి మూవీ అయితే బోర్ అయితే కొడుతుంది. అని ఏ క్యారెక్టర్ ప్రాపర్గా డిజైన్ చేయలేదు. లైక్ హీరో క్యారెక్టర్ ప్రాపర్గా డిజైన్ చేయలేదు, అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ప్రాపర్గా అయితే డిజైన్ చేయలేదు. ఒక స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ అయితే సరిగ్గా లేదు, అండ్ హీరోయిన్ అసలు మనకి ఆ హీరోయిన్ కూడా కొంచెం మిస్కాస్ట్ అన్నట్టయితే అనిపిస్తుంది. అండ్ ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. మన ప్లాట్ని మనం ఈజీగా అయితే ప్రిడిక్ట్ చేయొచ్చు, ఏది ప్రాపర్గా ఎంగేజింగ్ అనేది. సో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఈ మూవీకి ఒక మేజర్ మైనస్ పాయింట్. అండ్ ఇప్పుడు సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ సాయి రామ్ శంకర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. లైక్ అండ్ ఇంకొక ప్లేస్మెంట్ లైక్ ఈ మూవీలో కొంచెం మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు. లైక్ 30 years పృథ్వీ కానీ, అండ్ సత్యం రాజేష్ కానీ, అండ్ పోసాని కృష్ణమురళి కానీ, అండ్ కాశీ విశ్వనాథ్ కానీ, అండ్ సునీల్ కానీ, ఇలా కొంతమంది చెప్పుకోదగ్గ యాక్టర్స్ అయితే ఉంటారు. సో దానివల్ల మనం ఈ మూవీని కొంచెం పర్వాలేదు ఓకే అనిపిస్తుంది తప్ప అది కూడా ఎక్స్ట్రాడినరీ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆర్టిస్ట్ కూడా లేకపోతే మనకు అసలు ఈ సినిమా ఒక షార్ట్ ఫిల్మ్ లాగా అయిపోతుంది అనమాట. సో అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే సాంగ్స్ ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, అండ్ యాక్షన్ సీక్వెన్స్ ఓకే, అండ్ కొన్ని కామెడీ సీన్స్ కూడా అయితే కొంచెం బాగానే ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూసినప్పుడు మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తుంది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అయితే డిసప్పాయింట్ చేస్తుంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.5 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.